ఈ వ్లాగ్‌లో మొత్తం ఫీజ్ ఎంత అయింది, ఎవ్రీథింగ్ అదే మాట్లాడదామని అనుకుంటున్నాను. సో, డేటా సైన్స్ వచ్చేసి 2 ఇయర్స్ కోర్సు. ఈచ్ ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసి నాకు $2184 అయింది. 2 ఇంగ్లీష్ కోర్సెస్‌తో పాటు 2 డేటా సైన్స్ కోర్సెస్ కూడా తీసేసుకున్నాము. డేటా సైన్స్ కోర్సెస్ పర్ క్రెడిట్ వచ్చేసి $2370 అది మొత్తం యాడ్ చేస్తే 18,588 అయింది. డేటా సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి 20% స్కాలర్‌షిప్ ఇచ్చారు. అది ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు నేను ఫస్ట్ సెమిస్టర్లో 6 క్రెడిట్స్ చేశాను. సెకండ్ సెమిస్టర్ నేను 3 కోర్సెస్ తీసుకున్నా. 21,330 పడ్డదనమాట. ఇప్పుడు స్ప్రింగ్ సెమిస్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎంత కట్టానో తెలుసా? $1,474 కట్టాను గాయస్. ఫీజ్ పెంచారని చెప్పి మెయిల్ వచ్చింది. సో పర్ క్రెడిట్ $2,463, 9 క్రెడిట్స్ $22,167 అయింది. నాకు స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది అని అంటే $11,433 వచ్చింది గాయస్. 12,270 కూడా $5,000 నేను పే చేయలే. వేరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనమాట, గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో టోటల్ నేను 4th సెమిస్టర్ కట్టింది అయితే $11,521 కట్టాను. మొత్తం కట్టింది ఏంటి అని ఎంత అనంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది టూ మచ్. యుఎస్కి వచ్చి చదివే అంత వర్తా అనంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రవళిక యాగంటి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అనంటే అది చెప్పబోయే ముందు ఇంకొకటి, నేను లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది నేను ఆర్ఐటీలో చదువుకున్నాను అని చెప్పేసి. నేను ఏ కోర్స్ చేశాను, నాది ఫీజు అసలు కంప్లీట్గా ఎంత అయింది అని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో మొత్తం ఫీజు ఎంత అయింది, ఎవ్రీథింగ్ అదే మాట్లాడదామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను తీసుకున్న కోర్స్ డేటా సైన్స్ అనమాట. ఇక్కడ ఫీజు కూడా అలానే ఉంటుంది, డిపార్ట్మెంట్స్ బట్టి ఫీజు ఉండడము అలా ఉంటుంది అనమాట. సో డేటా సైన్స్ వచ్చేసి 2 ఇయర్స్ కోర్సు. ఏదో 2 ఇయర్స్ కంప్లీట్ చేద్దామని అనుకుంటే 2 ఇయర్స్ కంప్లీట్ చేయొచ్చు, లేదు అని అంటే 2.5 ఇయర్స్ తీసుకోవచ్చు. 1.5 ఇయర్లో కూడా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని అంటే ఫినిష్ చేయొచ్చు. అది మన చాయిస్ అనమాట, ఎలా ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పి. నేనైతే 2 ఇయర్స్ తీసుకున్నాను. నేను 2 ఇయర్స్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇదంతా అసలు నేను ఎలా గ్రాడ్యుయేట్ అయ్యానో అదంతా డీటెయిల్డ్గా కావాలి అని అంటే మీరు అడగండి. మీరు అడిగిన దాన్ని బట్టే నేను నెక్స్ట్ వ్లాగ్ దాని మీద చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాను. ఇప్పటికైతే నాకు ప్లాన్ లేదు దాని మీద అసలు వీడియో చేద్దాము అని చెప్పేసి. నేను జాయిన్ అయింది ఫాల్ 2023, అంటే ఆగస్ట్ 2023లో వచ్చాను. నేను నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంది మే 2025. సో ఇది 2 ఇయర్స్ కోర్సు, కంప్లీట్గా 2 ఇయర్స్ చేశాను అనమాట. అండ్ ఫీజు ఈచ్ డిపార్ట్మెంట్కి ఎందుకు సపరేట్గా ఉంటుంది అని అంటే క్రెడిట్స్ బట్టి. సో మా కోర్సులో 30 క్రెడిట్స్ చేయాలి పక్కా. ఎక్స్ట్రా చేయొచ్చు, ఎక్స్ట్రా చేసినా కానీ నో యూస్, ఎక్స్ట్రా పే చేయాలి మళ్ళీ. ఇంకా దానికోసం ఎవ్వరు ఎక్స్ట్రా చెయ్యరు అనమాట. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ వాళ్ళైతే అసలు చెయ్యరు. ఎందుకనంటే వచ్చిందే జాబ్ చేయడానికి కాబట్టి ఎక్స్ట్రా క్రెడిట్స్ తీసుకొని మరి అవి చేద్దామన్న థాట్ అసలు రాదు ఫస్ట్. సో కంప్యూటర్ సైన్స్కి 39 క్రెడిట్స్, ఎంబీఏకి 39 క్రెడిట్స్ అలా ఉంటాయి అనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్ బట్టి. బట్ మ్యాక్సిమం 30 క్రెడిట్స్ అయితే పక్కా కంపల్సరీ. ఏ కాలేజ్ అయినా ఎంటైర్ యుఎస్ అనే కాదు, ఎయిదర్ యూకే, ఆస్ట్రేలియా, నాకు తెలియదు వాటి గురించి. బట్ ఎంటైర్ యుఎస్లో అయితే మినిమం 30 క్రెడిట్స్ ఉంటాయి కోర్స్కి. కొంతమంది 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్లో ఫినిష్ చేసి, కొంతమంది 1.5 ఇయర్, కొంతమంది 2 ఇయర్స్ అలా అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే నా ఫస్ట్ సెమిస్టర్ ఫీజు స్టార్ట్ చేస్తాను, ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. ఇది స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చే ముందు నాకు అసలు వీడియోసే దొరకలేదు. ఫీజు అసలు ఎంత అయింది, ఎందుకు అంటే పేరెంట్స్కి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయితే ఆలోచిస్తారు కదా ఎంత అయింది. ఎలానో లోన్ పెడతాము, లోన్ పెట్టమని కాదు. పేరెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇంత ఎస్టిమేషన్ అని చెప్తే ఓకే ఇంత అయిద్దా, సో దానికన్నా కొంచెం 5-10 lakhs ఎక్స్ట్రా వేసుకుంటారనమాట. బట్ నేను అది ఎస్టిమేషన్ చెప్పడానికి కూడా నాకు అసలు అర్థం కాలేదు ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. ఎందుకు అంటే సెమిస్టర్ ఇంత అయింది అని చెప్పారు, ఎక్కువ అనిపించింది, నాకు అర్థం కాలేదు. ఓకేనా, తీసుకోవచ్చా, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా, వర్తా కాదా, చాలా ఆలోచించాను. యూట్యూబ్లో ఎతికాను, ఇంటర్నెట్లో ఎతికాను, అసలు ఫీజు ఎంత అయింది ఎస్టిమేషను అస్సలు నాకు క్లారిటీ రాలేదు. సో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి
అది ఎస్పెషల్లీ ఆర్ఐటీకి వచ్చే వాళ్ళకి అర్థమైద్ది అని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎంత అవుతుంది ఎవ్రీ సెమిస్టర్, ఎలా ఉంటుంది, ఆర్ఐటీలో ఓన్లీ ట్యూషన్ ఫీజ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పే చేస్తున్నామా మనము, అదంతా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ చేసే ముందు కొంతమంది ఎంబారెస్డ్గా ఫీల్ అవుతారనమాట చెప్పడానికి. ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని కాలేజెస్లో ఇంగ్లీష్ కోర్సెస్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇది కూడా చెప్పాలా? వద్దులే వాళ్ళేమైనా అనుకుంటారు. ఏంటి అక్కడికెళ్ళి యూఎస్ అంటే అమెరికా వచ్చిందే ఇంటర్వ్యూలో గూడా ఇంగ్లీష్ మాట్లాడే వస్తాము. అక్కడ మాట్లాడింది కదా! మరెలా ఇచ్చారు? ఇంగ్లీష్ వచ్చినట్టే కదా అనంటే, ఇంగ్లీష్ రావడం వేరు, యాక్సెంట్ వేరు. అమెరికన్ యాక్సెంట్ రావడం వేరు. సో, కొన్ని కాలేజెస్ ఇంగ్లీష్ కోర్సెస్ ఇస్తారు. అది ఎందుకిస్తారంటే ఐఎల్స్ బ్యాండ్స్ ఉంటాయన్నమాట. రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ వాటిల్లో. సో, ఇక్కడ ఆర్ఐటీదేంటననంటే ఆ బ్యాండ్స్ కన్నా కొంచెం తక్కువుంటే దాన్ని బట్టి ఇంగ్లీష్ కోర్సెస్ ఇస్తారనమాట. ఇంగ్లీష్ కోర్సెస్ అనే కాదు, ఎస్పెషల్లీ ఆర్ఐటీలో ఏంటనంటే ఎయిదర్ ఇంగ్లీష్ కోర్సెస్ అయినా ఇస్తారు, బ్రిడ్జ్ కోర్సెస్ అయినా ఇస్తారు. బ్రిడ్జ్ కోర్సెస్ ఏంటి అనంటే జావా, పైథాన్, ఎనీ కైండ్ ఆఫ్ అలా. అంటే ఒకవేళ అండర్ గ్రాడ్‌లో ఏమైనా జావా గ్రేడ్ సరిగ్గా రాకపోయినా, లేకపోతే ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి ఆ కోర్స్ ఇస్తారు. మాకొచ్చేసి ఇంగ్లీష్ కోర్సెస్ ఇస్తారనమాట. ఒకవేళ ఫెయిల్ అవ్వని వాళ్ళకి. అది సో, నాకు 2 ఇంగ్లీష్ కోర్సెస్ ఇచ్చారు. ఆ 2 ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకున్నాను. అండ్ అది ఎస్పెషల్లీ ఫస్ట్ సెమిస్టర్‌లోనే కంపల్సరీగా తీసుకోవాలి ఆ కోర్సెస్. నేనేం ప్లాన్ చేశాననంటే, సరే ఓకే ఇచ్చారు తీసుకుంటాను. అండ్ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. ఎందుకు ఇంగ్లీష్ కోర్సెస్ వచ్చాయి? ఇంగ్లీష్ కోర్సెస్ వచ్చినా కానీ రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అది నాకు తెలీలేదు. అవి అన్నీ మీకు కావాలి అననంటే ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఏంటి అని చెప్పేసి, అవన్నీ మీకు కావాలి అననంటేనే వేరే వ్లాగ్ చేస్తాను. ఈచ్ ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసి నాకు $2184 అయింది. 2 ఇంగ్లీష్ కోర్సెస్ ఇచ్చారు ఫస్ట్ సెమిస్టర్. అండ్ మా అడ్వైజర్ ఏం చెప్పారు అననంటే, నువ్వు కంపల్సరీగా ఫస్ట్ సెమిస్టర్‌లో తీసుకోవాలి. నువ్విప్పుడు సెకండ్ సెమిస్టర్ లేదు నేను ఫైనల్ సెమిస్టర్‌లో ఫినిష్ చేస్తాను అంటే కాదు. అది కంపల్సరీ కోర్సెస్. నువ్వు ఫినిష్ చేయాలి. అసలు డేటా సైన్స్ కోర్సెస్ కావాలంటే తీసేయి. అసలు చేయొద్దు. నీకంతగా స్ట్రెస్ అయితే డేటా సైన్స్ కోర్సెస్ ఫస్ట్ సెమిస్టర్‌లో తీసుకోవద్దు నువ్వు. కంప్లీట్‌గా ఇంగ్లీష్ కోర్సెస్ చేసేసి సెకండ్ సెమిస్టర్‌లో నీకు కావాలంటే తీసుకుంది గాని అనన్నారు. ఓరేయ్ నాయనో! ఏంటిది కంపల్సరీగా తీసుకోవాలని అంటున్నారు. నేను చెయ్యను అని చెప్పలే యాక్చువల్‌గా. చేస్తాను. బట్ నేను థర్డ్ సెమిస్టర్‌లోనో, ఫైనల్ సెమిస్టర్‌లోనో చేస్తాను. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు అన్నట్టు చెప్పాననమాట. అండ్ అది గాక అప్పుడే ఫ్రెండ్స్ అవుతారు గదా! ఫస్ట్ సెమిస్టర్‌లో నాకు ఇప్పుడు నేను ఇంగ్లీష్ కోర్సెస్‌కెళ్తే నాకెవ్వరు పరిచయం అవ్వరు. అండ్ కొత్త కంట్రీ కదా! ఒకవేళ క్లాసెస్ ఏమైనా మిస్ అయినా గానీ హెల్త్ బాగాలేక అలా ఏమైనా సో, ఫ్రెండ్స్ ఉండాలి కదా హెల్ప్ చేయడానికి. అప్పుడు సేమ్ క్లాసెస్‌లో ఉండాలి కదా అని చెప్పి అదొకటి ఆలోచించాననమాట. బట్ అడ్వైజర్ అస్సలంటే అసలు ఒప్పుకోలేదు. నేను స్ట్రెస్ అని చెప్పినా, ఏం చెప్పినా గానీ నువ్వు కావాలంటే కంప్లీట్‌గా మానేసేయి. ఇంగ్లీష్ కోర్సెస్ అయితే తీసుకోవాలి అని చెప్పారు. ఫైనల్లీ సరే తీసుకుంటాను అని ఫిక్స్ అయ్యాననమాట. ఇంక నేను తీసేసుకుందాం ఇంకా అవ్వాలి అని చెప్పి. సో, ఆయన నాకు అసైన్ చేసింది 2 ఇంగ్లీష్ కోర్సెస్ ఒకటే అసైన్ చేశారు నా దాంట్లో, నా సిస్టమ్‌లో. సో, నేనేం చేశాను నా అంతట నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను 2 ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకుంటే నేను ఇక్కడికొచ్చిందెందుకు? చదువుకోవడానికి కదా! ఇంగ్లీష్ కోర్సెస్ దానికసలు క్రెడిటే ఉండదు. 0 క్రెడిట్. అసలు కౌంటే ఉండదు. నాకైతే అబ్బా! దానికసలు కౌంట్ ఉండదు. నేను అట్‌లీస్ట్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తున్నాను అనంటే డేటా సైన్స్ కోర్స్ నాది మెయిన్. దాంట్లో 30 క్రెడిట్స్ చేయాలి కదా! అట్‌లీస్ట్ 3 క్రెడిట్స్ అయినా ఫినిష్ చేయాలి గదా! అని నా మైండ్ సెట్ అనమాట. సో, నేనేం చేశాను, సరే స్ట్రెస్ అయితే అయింది. తీసుకుందాం గెట్ ఇంటు ద ఇప్పుడు 2 ఇంగ్లీష్ కోర్సెస్‌తో పాటు 2 డేటా సైన్స్ కోర్సెస్ కూడా తీసేసుకుందాము. ఏం కాదు. ఏదైతే అదయిద్ది. చేసేద్దాము అని జెప్పేసి తీసుకున్నా అనమాట. 2 కోర్ కోర్సెస్ తీసుకున్నా, 2 ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకున్నాను. ఎవ్రీడే క్లాసెస్. ఎవ్రీడే క్లాసెస్ ఉండేవి నాకు. పార్ట్ టైము, ఎవ్రీడే క్లాసెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను ఫీజ్ గురించి చెప్తాను. ఈచ్ ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసి 2184 పడ్డది. సో, ఇప్పుడు
కోర్ కోర్సెస్ గురించి చెప్తాను. డేటా సైన్స్ కోర్సెస్ తీసుకున్నాను. ఈ 30 క్రెడిట్స్ డేటా సైన్స్ కోర్సెస్ పర్ క్రెడిట్ వచ్చేసి $2,370 అన్నమాట. నేను మొత్తం కోర్ కోర్సెస్ ఫస్ట్ సెమిస్టర్ లో తీసుకునేది 6 క్రెడిట్స్. నేను 2 కోర్సెస్ తీసుకుంటున్నాను కాబట్టి ఈచ్ కోర్స్ కి 3 క్రెడిట్స్. ఈచ్ కోర్స్ కి 3 క్రెడిట్స్ కాబట్టి మొత్తం కలిపి 6 క్రెడిట్స్. ఫస్ట్ సెమిస్టర్ నేను తీసుకుంటాను డేటా సైన్స్ డిపార్ట్మెంట్స్ లో. ఈ 6 క్రెడిట్స్ ఇంటూ 2,370 మొత్తం ఎంత అయింది అని అంటే 14,220 పడ్డది. సో ఇది ప్లస్ ఇంగ్లీష్ కోర్సెస్ 2,184 ఇంటూ 2 వేయాలన్నమాట. అది మొత్తం యాడ్ చేస్తే 18,588 అయింది. ఓన్లీ ట్యూషన్ ఫీజ్ నేను తీసుకున్న కోర్సెస్. 2 ఇంగ్లీష్ కోర్సెస్ వచ్చి 2 డేటా సైన్స్ డిపార్ట్మెంట్ కోర్సెస్ వచ్చేసి 18,588 ప్లస్ మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ప్రతి స్టూడెంట్ ఉండాల్సిందే. ఎప్పుడు ఏమైద్దో తెలియదు ఎమర్జెన్సీ అని చెప్పేసి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ కంపల్సరీ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యి $903 అయిందనమాట. సో ఇది మొత్తం కలిపి మళ్ళీ నాకు డేటా సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి 20% స్కాలర్షిప్ ఇచ్చారు. ఓన్లీ డేటా సైన్స్ డిపార్ట్మెంట్లోనే అది ఆ స్కాలర్షిప్ యాడ్ అయింది అనమాట. అవుట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ కోర్సెస్ తీసుకున్నాను, దానికి నాకు స్కాలర్షిప్ యాడ్ అవ్వదు. ఇంకొకళ్ళు బ్రిడ్జ్ కోర్సెస్ ఏమైనా తీసుకున్నారనుకో, వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ని అవి యాడ్ అవ్వవు అనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవి. సో అందుకు నాకు ఆ ఇంగ్లీష్ కోర్సెస్కి స్కాలర్షిప్ ఏమీ రాలేదు. ఐ వాజ్ లైక్ ఓకే సరే ఇంకా అసలు ఏం చేసేది లేదు. సో స్కాలర్షిప్ 20%. నేను ఫస్ట్ సెమిస్టర్ 2 కోర్సెస్ తీసుకున్నాను కాబట్టి ఆ 2 కోర్సెస్కి నాకు స్కాలర్షిప్ వచ్చింది $2,844 అనమాట. సో ఈ స్కాలర్షిప్ మొత్తం పోయాక నేను ఫస్ట్ సెమిస్టర్ పే చేసింది $16,647 పే చేశా. అది ఫస్ట్ సెమిస్టర్ ఫీ అనమాట నాది. సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు నేను ఫస్ట్ సెమిస్టర్లో 6 క్రెడిట్స్ చేశాను. సెకండ్ సెమిస్టర్లో కూడా నేను ఇంకా మొత్తం ఇంకా నాది ఇంగ్లీష్ కోర్సెస్ అయిపోయాయి. ఇంకా అసలు నాకు దానికి సంబంధం లేదు. థ్యాంక్ గాడ్, నమస్కారం అని అనుకున్నాను. నేనైతే లిటరల్లీ అదే అనుకున్నాను. ఈచ్ క్లాస్ సావు కొట్టారు. మెంటల్ వచ్చేసింది కంపల్సరీగా. నేనేంటి అని అంటే కంపల్సరీగా క్లాసెస్కి వెళ్తాను. సో సెకండ్ సెమిస్టర్ వచ్చేసి సేమ్ ఇంకా డేటా సైన్స్లోనే 3 కోర్సెస్ కంపల్సరీగా తీసుకోవాలి. 4 అయినా తీసుకోవచ్చు. బట్ నేనేంటి అని అంటే 2 ఇయర్స్ కంపల్సరీగా 2 ఇయర్స్ తీసుకున్నా కోర్స్ ఫినిష్ చేసుకోవడానికి అని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. అందుకని చెప్పి సెకండ్ సెమిస్టర్ నేను 3 కోర్సెస్ తీసుకున్నా. 3 కోర్సెస్, ఈచ్ కోర్స్ వచ్చేసి 3 క్రెడిట్స్. సో 3 కోర్సెస్ 9 క్రెడిట్స్. నేను ఫస్ట్ సెమిస్టర్లో చెప్పాను కదా పర్ క్రెడిట్ $2,370 అని చెప్పేసి. సో సేమ్ అలానే ఇంకా 9 క్రెడిట్స్ ఇంటూ 9 ఇంటూ $2,370 అయింది. మొత్తం 9 క్రెడిట్స్ కలిపి ఓన్లీ ట్యూషన్ ఫీజు వచ్చేసి 21,330 పడ్డది అనమాట. ఓకే నేను ఒక ఎస్టిమేషన్ వేసుకున్నా యాక్చువల్గా. ఓకే $1,000 అనుకుందాము, అంటే వచ్చే ముందు $1,000 అనుకుందాము. మహా అయితే ఎవ్రీ సెమిస్టర్ 18,000 కన్నా అసలు దాటదు. అది $18,000 అని అనుకుని ఎస్టిమేషన్తో వచ్చా. బట్ ఇక్కడ ఫాల్ సెమిస్టర్లో ఒకలాగా ఉంటుంది, స్ప్రింగ్ సెమిస్టర్లో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇలా అన్నాను అని చెప్పి మీకు అర్థమైద్ది అనమాట. సెకండ్ సెమిస్టర్ అది స్ప్రింగ్ సెమిస్టర్, జాన్ నుంచి మే వరకు ఉంటుంది అనమాట ఆ కోర్సు. నేను ఒక ఎస్టిమేషన్తో ఉన్నాను కాబట్టి అదే అనుకున్నాను. బట్ నాకు ఇంకా ఎక్స్ట్రా అయింది. ఎందుకు అయిందో చెప్తాను. దీంతో పాటు ఫస్ట్ సెమిస్టర్లో నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కట్టా? $903 కట్టా. సరే ఇప్పుడు స్ప్రింగ్ సెమిస్టర్లో హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎంత కట్టానో తెలుసా? $1,474 కట్టాను గాయస్. సరే ఓకే 1,474. అండ్ స్ప్రింగ్ సెమిస్టర్లో ఎక్కువ ఫీ ఉంటుందంట హెల్త్ ఇన్సూరెన్స్. నాకు తెలియదు ఇక్కడికి వచ్చేంత వరకు. సరే ఓకే తీసుకున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ సర్వీస్ ఫీ అంట. హెల్త్ సర్వీస్ ఫీ యాడ్ చేశారు, యాక్టివిటీ ఫీ యాడ్ చేశారు. యాక్టివిటీ ఫీ $185 యాడ్ చేశారు. హెల్త్ సర్వీస్ ఫీ $255 యాడ్ చేశారు మొత్తం. అండ్ మళ్ళీ నాకు స్కాలర్షిప్ వచ్చింది ఓన్లీ ఆ 3 కోర్సెస్కి యాడ్ అయ్యింది కదా. నాకు స్కాలర్షిప్ వచ్చింది $4,266 అనమాట. మొత్తం కలిపి అది ఆ స్కాలర్షిప్ పోయాక నేను సెకండ్ సెమిస్టర్ పే చేసింది $19,053. ఎక్స్ట్రా $1,500 ఎక్స్ట్రా అయింది. బికాస్ ఆఫ్ అది హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల స్ప్రింగ్ సెమిస్టర్లో యాక్టివిటీ ఫీ ఎక్కువ. అసలు యాక్టివిటీ ఫీ ఉంటుందని కూడా నాకు తెలీదు.
మళ్ళీ హెల్త్ సర్వీస్ ఫీ అంట. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇంక మళ్ళీ హెల్త్ సర్వీస్ ఫీ ఏంటో నాకు అర్థం కాలేదది. సరే, ఓకే. పే చేసేసాను. అయిపోయింది సెకండ్ సెమిస్టరు. ఇది సెకండ్ సెమిస్టర్ అయితే $19,053 అయింది. హమ్మా! సరే, ఓకే. నెక్స్ట్ సెమిస్టర్ గూడా అదే ఎస్టిమేషన్ యేసుకుందాము. థర్డ్ సెమిస్టరు 19,000 యేసుకుందాం బెస్ట్. లేకపోతే ఎక్కువ పెరుగుతుంటే మైండేం పని జేయట్లేదు. చూసి షాక్ అవుతున్నాను అనని జెప్పేసి 19,000 యేసుకున్నా. నాకు లిటరల్లీ గైస్ ఫీజ్ పెంచారని జెప్పి మెయిలొచ్చింది. నేను ఫీ పే చేయాలి 1 మంత్‌లో. నాకు మెయిలొచ్చింది ఎంటైర్ కాలేజ్‌కి. ఫీ పెంచారు. ఇంక్రీజ్ అయింది. ఫాల్ 2024 నుంచి ఇంకిదే ఫీజు అనని జెప్పి. నేనేమనుకున్నా, మేము ముందే జాయిన్ అయ్యాం కదా! మాకు ఉండదు ఫీ ఇంక్రిమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫీ ఇంక్రీజ్ చేస్తారు. అదే ఫీజ్ అంటే కొత్త ఫీజు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అదుంటది. మాకుండదు అనని జెప్పి నేను ఫిక్స్ అయ్యా. బొక్కలే, లైట్‌లే, మెయిలొస్తే రాని మనకు సంబంధం లేదు అని జెప్పి లైట్ తీసుకున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ, చూసావా సైట్‌లో మన ఫీజ్ ఇంక్రీజ్ చేశారు అని జెప్పి. ఐ వాస్ లైక్, ఓహ్ మై గాడ్! మళ్ళీయా? ఏంటిది? సరే, ఇంకా చూసుకున్నా ఎంతయింది, ఏంటి అసలా ఇదంతా. సో, థర్డ్ సెమిస్టర్ నా ఫీజు సేమ్ యాజ్ యూజువల్ 3 కోర్సెస్. అంటే నేను ఫస్ట్ సెమిస్టర్‌లో 6 క్రెడిట్స్ చేశాను. మొత్తం 30 క్రెడిట్స్ కదా! ఫస్ట్ సెమిస్టర్‌లో 6 క్రెడిట్స్ ఫినిష్ చేశా. సెకండ్ సెమిస్టర్‌లో 9 క్రెడిట్స్. నాకు 2 సెమిస్టర్స్ 15 క్రెడిట్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ సెమిస్టర్‌లో 3 కోర్సెస్ తీసుకుంటున్నా. మొత్తం 9 క్రెడిట్స్ అనమాట. ఇప్పుడు 9 క్రెడిట్స్ అయిపోతే థర్డ్ సెమిస్టర్‌లో కూడా నాకు 24 క్రెడిట్స్ అయిపోతాయి. సో, అది థర్డ్ సెమిస్టర్‌లో నేను 3 కోర్సెస్ తీసేసుకుందాము అనని జెప్పేసి. సో, థర్డ్ సెమిస్టర్‌లో ఫీజ్ ఇంక్రీజ్ చేశారు గదా! ఫీజ్ పర్ క్రెడిట్ ఎంత అననంటే $2,463 గైస్. అంటే మహా అయితే జస్ట్ కొంచెమే గదా యాడ్ చేసింది. లైక్ $200-300 గదా అని అనుకోవచ్చు కానీ, బట్ ఇండియా నుంచి కన్వర్ట్ చేస్తుంటే అది చాలా అవుతుందనమాట. నాది లోన్ కూడా ఇండియాలోనే కాబట్టి ఇండియన్ రూపీస్ టు అది యూఎస్ కరెన్సీ కన్వర్ట్ అయ్యిద్ది. సో, అప్పుడు నాకెలా అనిపిస్తదంటే ఓవరాల్ మనం క్రెడిట్ వైస్ అలా చూసుకుంటే అలా అనిపిస్తుంది గానీ, ఓవరాల్ 9 క్రెడిట్స్ ఇంటూ 2,463 చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువే. అది $500 అయినా నాకైతే ఎక్కువే. ప్రతి ఒక్కళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళననే కాదు, ఎవరికైనా గానీ ఒకటి ఎస్టిమేషన్ యేసుకొనొచ్చాక ఇక్కడికొచ్చి ఎక్కువవుతుంది అననంటే ఆబ్వియస్‌గా అరే! ఎక్కువవుతుంది కదా! ఎందుకు అని అనిపిస్తది. బట్ నాకేమనిపించిందనంటే ఆ మినిట్‌లో ఎక్కువే అనిపించింది. బట్ నేనేం చేశాననంటే సరే, ఇట్స్ ఓకే. ఏదైతే అదైద్ది, చూసుకుందాం. ఐ డిసైడెడ్. నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనంటే ఏదైనా చూసుకుందాం. ఎందుకంటే నేను స్టెప్ ఏసా. ఇది నా గోల్. సో, అది ఏదొచ్చినా గానీ దేనికి ఆపకూడదు అననన్న మైండ్ సెట్ అనమాట. పోతే పోనీ. మనీ ఏదైనా గానీ మనం ఇప్పుడు కాలేజ్‌కి మనీ పే చేస్తేనే గదా మంచి ఎడ్యుకేషన్ వస్తది అనని నా ఫీలింగ్ అనమాట. సో, పర్ క్రెడిట్ $2,463, 9 క్రెడిట్స్ $22,167 అయింది. సో, దాంట్లో మళ్ళీ ఫాల్ సెమిస్టర్‌లో ఎక్స్‌ట్రా ఉంటాయి గదా! యాక్టివిటీ ఫీ $200, హెల్త్ సర్వీస్ ఫీ $275, ఇన్సూరెన్స్ గూడా పెంచారు గైస్. ఇన్సూరెన్స్ $1,019. నాకు ఓకే. సో, నేను థర్డ్ సెమిస్టర్‌లో లక్కీగా నాకేమైంది అననంటే ఇంత ఫీజున్నా గానీ నాకు స్కాలర్‌షిప్ వచ్చింది. స్కాలర్‌షిప్ ఎలా వచ్చింది? అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో కావాలి అననంటేనే చెప్తాను. లేకపోతే చెప్పను. మీ ఇష్టం. స్కాలర్‌షిప్ నాకెంతొచ్చింది అననంటే $11,433 వచ్చింది గైస్. అది స్కాలర్‌షిప్పే కాదు, మిగతావి అంటే నేను కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నాకెక్కువవుతుంది అనని చెప్పేసి అవి యాడ్ చేస్తే నాకు ఆ స్కాలర్‌షిప్ పోయిందనమాట. $11,433. సో, నేను ఇది స్కాలర్‌షిప్ మొత్తం పోయాక నేను థర్డ్ సెమిస్టర్‌లో పే చేయాల్సింది రిమైనింగ్ $12,270. $12,270లో కూడా $5,000 నేను పే చేయలే. కాలేజ్ వాళ్ళే పే చేశారు. లక్కీగా అక్కడ నాకు 5,000 సేవ్ అయిపోయాయి. థాంక్ గాడ్ అయిపోయింది. థర్డ్ సెమిస్టర్ ఫినిష్ చేసా ఎలాగోలా అయిపోయింది. ఇంకా ఫైనల్ సెమిస్టర్ ఒక్కటి చూసుకుందాము అయిపోయిద్ది అనని జెప్పేసి ఇది నాకు థర్డ్ సెమిస్టర్‌లో అయిందయితే మోస్ట్‌లీ నా ఓన్ పాకెట్ నుంచి 5,500 అలా అయ్యుంటది గైస్ అంతే. 5,000 అయితే కాలేజ్ వాళ్ళే పే చేసేశారు. నాకంతా స్కాలర్‌షిప్ కూడా కాలేజ్ వాళ్ళ వల్లే వచ్చింది. అండ్ ఇంకా ఫైనల్ సెమిస్టర్ వచ్చేసి నాకు
ఇంకా 6 క్రెడిట్స్ ఉన్నాయన్నమాట. 30 క్రెడిట్స్ ఫినిష్ చేయడానికి. సో, ఇప్పుడు నాకు ఫైనల్ సెమిస్టర్‌లో సేమ్. థర్డ్ సెమిస్టర్‌లో ఎంతైతే పర్ క్రెడిట్ ఉందో 2463 సేమ్ అంతే. నాకు 6 క్రెడిట్స్‌కి కలిపి $14,778 అయింది. మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉంటది కదా! ఇన్సూరెన్స్ టూ మచ్. స్ప్రింగ్ సెమిస్టర్. ఎందుకంత ఎక్కువ ఉంటదో నాకు తెలీదు స్ప్రింగ్ సెమిస్టర్‌లో. హెల్త్ ఇన్సూరెన్స్ $1,658. సో, ఇంకొకటేంటనంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మా కాలేజ్ వాళ్ళు ఏం చేశారనంటే, మా బ్యాచ్‌లో వేరే ఫ్రెండ్స్ అందరూ వేరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనమాట. గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. అది ఏంటి అననంటే కింబర్ హెల్త్ అనని చెప్పి. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉండుంటది. కింబర్ హెల్త్ ఎలా అంటే స్టూడెంట్స్ అందరికి $0 పే చేయడం. ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది మనం బయట తీసుకున్నట్టు కాలేజ్‌లో కాకుండా ఔట్ ఆఫ్ ద కాలేజ్ మనం తీసుకుంటున్నట్టు. అది వాళ్ళ దగ్గర తీసుకొని కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు కౌంట్ అయిద్ది. సో, మనకక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజ్ తగ్గిపోయిద్దనమాట. మనం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకు కాలేజ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అననంటే డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. అంటే నేను ఫిక్స్ అయ్యాను. కాలేజ్ ఇన్సూరెన్స్ ఉంటేనే బెటర్. నేను బయటది అది ట్రస్ట్ చెయ్యలేను అనని నాకనిపిచ్చింది. అందుకే కాలేజ్ ఇన్సూరెన్స్‌తోనే కంటిన్యూ అయిపోయాను 2 సెమిస్టర్స్. బట్ మా బ్యాచ్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ ఒక్కటే కాలేజ్‌ది కట్టారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన కాడ నుంచి నెక్స్ట్ 1 ఇయర్ ఆ ఇన్సూరెన్సే వాడారనమాట కింబర్ హెల్త్. దానివల్ల వాళ్ళకి చాలా సేవ్ అయింది నిజంగా. సో, ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్‌కొచ్చేసి ఇన్సూరెన్స్ $1,658. స్కాలర్‌షిప్ నాకు $4,956 వచ్చిందనమాట. సో, టోటల్ నేను ఫోర్త్ సెమిస్టర్ కట్టిందయితే $11,521 కట్టాను. సో, ఇది నా 4 సెమిస్టర్స్ ఫీజు. బట్ నేను టోటల్‌గా మొత్తం కట్టిందేంటి ఎంత అననంటే 59,491. అంటే నేను థర్డ్ సెమిస్టర్‌లో చెప్పాను కదా! $12,271 పే చేయాలి మొత్తము. బట్ 5,000 కాలేజ్ వాళ్ళే పే చేశారని. బట్ అది కూడా యాడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అని. టోటల్ ఫీజ్ మొత్తం $59,491. అది మన ఇండియన్ కరెన్సీలో ఎంతో చెప్తాను. 50,56,735 అనమాట. నియర్లీ 51 lakhs ఏసుకోండి గైస్. 51 lakhs అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది టూ మచ్. చాలా పెద్ద అమౌంట్. అంటే కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయన్నమాట గదా! డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి కాదు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ ఉండేది హౌస్. ఆ హౌస్ ఒస్తది. హౌస్ కట్టుకోవచ్చు వాళ్ళు. సో, దాంతో మనము అంత ఫీజ్ కట్టి మరి యూఎస్‌కొచ్చి చదివే అంత వర్తా అననంటే వర్త్ అనే చెప్తాను. నాకైతే వర్త్ అనని అనిపించింది. ఒక్కొక్కళ్ళది అండ్ ఇంకొకటేంటనంటే నేను నా లైఫ్‌లో నేను నేర్చుకున్న లెసన్ ఏంటి అననంటే, నేను ఒక ఎస్టిమేషన్ ఏసుకున్నాను. 50-60 lakhs అయిద్ది అనని చెప్పేసి. ఇంట్లో చెప్పాను. అంటే ఇంత అయిద్ది అనంటే నేను ఎక్స్‌ట్రానే చెప్తాను. ఎందుకొచ్చినది అనని చెప్పి. సో, ఇప్పుడు నాకు 51 lakhs అయింది గదా! బట్ నేను యూజ్ చేసిందయితే 40 lakhs. మిగతాదంతా నేను కొంత ఏమో కాలేజ్ వాళ్ళు కట్టారు. కొంత నా సేవింగ్స్‌తో నేను పే చేసేసుకున్నాను. నాకయిందయితే మొత్తం 40 lakhs లోన్ అది గూడా. వితౌట్ స్కాలర్‌షిప్ మొత్తం ఫీజ్ కూడా చెప్పి అది కంటిన్యూ చేస్తాను నేను చెప్పేది. వితౌట్ స్కాలర్‌షిప్ $82,990 అంటే మన ఇండియన్ కరెన్సీలో 71 lakhs. అంటే నేను డాలర్‌కి ₹85 ఏసాను. సో, మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి నాకు అయితే కంప్లీట్‌గా 40 lakhs అయింది నా ఫీజు. మిగతాదంతా నేను కొంచెం సేవింగు అండ్ కొంచెం లోను. అండ్ ఇందాకల నేను చెప్తున్నాను గదా! ఇంత పెట్టి చూస్ చేసుకునే అంత వర్తా ఈ యూనివర్సిటీ? అసలు ఈ యూనివర్సిటీ అనే కాదు. ఇప్పుడు ఫీజెస్ అబ్రాడ్‌లో, అమెరికాలో అంతే ఉంటున్నాయి. ఇంత వర్తా? ఓకేనా? చేయొచ్చా? అననంటే నాకైతే వర్త్ అనని అనిపించింది. అండ్ ఇంకొకటి, మీరు పేరెంట్స్‌కి చెప్పినప్పుడు ఆబ్వియస్‌గా రిలేటివ్స్‌కి కూడా తెలుస్తది. ఇంత ఫీజు, అంత ఫీజు అనని చెప్పేసి. ఎందుకనంటే పేరెంట్స్ దాచరు కదా! అమాయకుల్లాగా ఉంటారనమాట మన పేరెంట్స్. ఎవరైనా అడిగినా కానీ ఇంత అయింది అనని చెప్పేసి చెప్పేస్తారు. సో, అప్పుడు నన్ను అన్నారు. అమ్మాయిని ఇంత పెట్టి పంపియడం అవసరమా? ఎస్పెషల్లీ 50 lakhs. 50-60 అంత ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? అంటే ఉంటాయి గదా! మ్యారేజెస్‌కి పెట్టుకోవచ్చు కదా! కొంతమంది అవసరమా? మంచి జాబ్ వదిలేసుకొని ఎళ్తుంది. జాబ్ వదిలేసుకొని అది అంత పెట్టి చదివి అసలు జాబ్ వస్తదంటారా? అంత టాలెంట్ ఉంటదంటారా? చాలా. అదనే కాదు. ఆహ్, ఒకటే రీజన్
నేను ఎవ్వరి మాట వినననమాట. ఎస్పెషల్లీ నేను నా మైండ్ సెట్ ఎలా అన్నానంటే ఐ యామ్ లైక్ నేను ఓన్లీ మా పేరెంట్స్‌దే వింటా. మా మమ్మీ, మా డ్యాడీ, మా తమ్ముడు. వాళ్ళ ముగ్గురే. మా అమ్మ, నాన్న వద్దు అని అన్నారు అనంటే వద్దు. ఇది చెయ్యొద్దు, మాకు నచ్చలేదు, నేను మీకోసమే చెప్తున్నాను అంటే వాళ్ళు మన కోసమే చెప్తారు. సో, వాళ్ళు మన కోసం చెప్పినప్పుడు మనకు నచ్చేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలా ఉంటది, ఏంటి అనని జెప్పి. ఇప్పుడెళ్ళి నేను జస్ట్ నేనిది చదివేస్తాను, నాకిలా పే చేసేసేయండి అంటే ఎవరు ఇవ్వరు. నేనైతే అలా అడగలేదు. నేనిది చదువుదాం అనుకుంటున్నాను. నాకిలా యూజ్ అయ్యిద్ది. ఒక్కటే ఐ ప్రామిస్ యూ దట్ లోన్ నేను పే చేస్తాను. ఎవరైతే యూఎస్ వస్తున్నారో మీ పేరెంట్స్ మాట తప్పితే ఎవ్వరిది వినొద్దు. ఎవ్వరి సజెషన్స్ తీసుకోవద్దు. వద్దాము అని అనుకుంటే గట్టిగా ఫిక్స్ అయితేనే రండి. అది మేమే పే చేసుకుంటాం లోను. పేరెంట్స్ మీద బర్డెన్ పెట్టము అని అనుకునే వాళ్ళైతేనే రండి. అది సెపరేట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను. యూఎస్ రావచ్చా? రాకూడదా? అసలేంటి? కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ వ్లాగ్‌లో అయితే నా ఫీజయితే మొత్తానికి 51 లాక్స్ అయింది. పెద్ద బొక్క. ఏం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకునేది లేదు. మనమంతా మన ఓన్‌గానే నేర్చుకోవాలి. బట్ చాలా యూజెస్ ఉన్నాయి ఆర్ఐటీలో అయితే. మీకు కావాలి అననంటే అడగండి. నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనని నేను అనుకుంటున్నాను. అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే దాంతో పాటు నేను ఇక్కడ పక్కన కాలిక్యులేషన్స్‌తో సహా ఏస్తాను. ట్రై చేస్తాను. ఇదండి నా ఫీజు, నా కాలేజ్, నా కోర్స్ బాధలు. అంతే. నేను నా ఫీజ్ డీటెయిల్స్ మొత్తం చెప్పేసాను. అంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంతకు మించి ఇంక అసలు అవ్వవు ఎక్స్‌ట్రా. అండ్ ఇది ఓన్లీ ఫీజే. మళ్ళీ ఏదో రూమ్ రెంట్‌లు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ యాడ్ చేశానని అనుకోవద్దు. ఇది జస్ట్ ఓన్లీ ఫీజు. అంతే. అంతకు మించి ఏం లేదు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ యూస్‌ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఎవరైతే ఆర్ఐటీ గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి సజెషన్స్‌కెళ్ళిద్ది. సో దట్ వాళ్ళకి యూజ్ అయిద్ది కదా! అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికి యూజ్ అయిద్ది. అండ్ ఈ సెమిస్టర్ ఇప్పుడు 1 మంత్‌లో వస్తారు. వాళ్ళకి యూజ్ అయిద్ది అని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియో మొత్తము. సో, వాళ్ళకొక క్లారిటీ ఉంటది. స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఫీ స్ట్రక్చర్ ఇంత ఎస్టిమేషన్ ఏసుకోవచ్చా అని చెప్పేసి. సో, నో లాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.